హలో అండి. బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపిస్తాను వచ్చేయండి. అదేంటక్క వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అంటే, మనకి వరలక్ష్మి వ్రతంతో పనేముందండి శారీస్‌కి. అసలు ఫ్రంట్ ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి చెప్పండి. అసలు ఈ ఫెస్టివల్స్ అన్నీ ఏం చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేది ఏంటి, వినాయక చవితి ఉంది, దసరా ఉంది. ఇంక దసరాకి మామూలుగా ఉండదు. అండ్ రాఖీ పౌర్ణమి అయిందా, మరి మీ అన్నయ్య చేత్తో, తమ్ముడి చేత్తో మరి రాఖీ కట్టినందుకు శారీ కొనిపించుకోవాలి కదా! ఇవి కొనిపించుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంతో కాదు, నిజం చెప్తున్నాను, చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చేసాయి. బిలో 1000 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అందరికీ తెలుసు కాంచీవరం పట్టు శారీస్ ఇప్పుడు వస్తున్నాయి కదా! అయితే మనకి స్టార్టింగ్‌లో చాలా వెయిట్ ఎక్కువ ఉండే. నా దగ్గర కూడా ఉంది. నేను అరౌండ్ అదొచ్చేసి 1800 రూపీస్‌కి అట్లా తీసుకున్నాను. ఒక శారీ అయితే 3000 రూపీస్ తీసుకున్నాను. కాంజీవరం పట్టు శారీని అనమాట. కానీ చాలా అంటే చాలా వెయిటు. ఇప్పుడు తీసుకున్నదొచ్చేసి చాలా లైట్ వెయిటు. అసలు ఎంత బావుందంటే మనకి డిజైన్ కూడా చాలా బావుంది. ఇదొచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది. షైనింగ్ అయితే చాలా చాలా బావుంటుందనమాట. ఇంకా పెళ్ళిల్లో కట్టుకెళ్ళామంటే 10,000 రూపాయలు పట్టు శారీనా అని అడుగుతారనమాట. అంత మంచిగా ఉంది. ఇలానే కట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా, బార్డర్ లేస్ వస్తుంది కదా, ఏముంది జస్ట్ 300-400 రూపీస్ పడితే సేమ్ కలర్ బ్లూ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఒక లేస్ తీసుకోవడం. అంటే వర్క్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి దీని మీదకి. మనకి మీషోలోనే అవైలబుల్గా ఉన్నాయి. నేను దీంతో పాటు ఇంకొక వర్క్ బ్లౌజ్ కూడా ఆర్డర్ చేశాను, కానీ అది నాకు లేట్ అయింది, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ 2 శారీస్ మీదకే మ్యాచ్ అవుతుందని చెప్పి బ్లూ కలర్ వర్క్ బ్లౌజ్ ఆర్డర్ చేశాను. అది వచ్చి నాకు అరౌండ్ 380 రూపీస్ అట్లా పడింది. అది కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఖచ్చితంగా దాని రివ్యూ కూడా ఇస్తాను. ఇది సెకండ్ వచ్చేసి, ఇది కూడా మనకేంటంటే ఇది వచ్చేసి ఒరిజినల్ శారీ కూడా నేను వేరే వాళ్ళు అడిగితే నేను తెప్పించాను. ఒరిజినల్ శారీ వచ్చేసి 6500 రూపీస్ పడింది. చాలా బాగుంటుంది ఒరిజినల్ శారీ అయితే, ఇంక చెప్పనవసరం లేదు కండి. ఇది వచ్చేసి సెమీ పట్టు టైప్లో వస్తుందన్నమాట. అది వచ్చేసి ప్యూర్ టిష్యూ టైప్ వచ్చి మనకి జర్రీ వస్తుంది. దీనికి వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ జర్రీలో వచ్చింది. కానీ సేమ్ మనకి పట్టు ఎలా అనిపిస్తుందో సేమ్ ఫ్యాబ్రిక్ అంటే స్మూత్‌నెస్ గాని ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా అట్లానే ఉంది. మనం ఏంటంటే చెప్పండి, ఒకసారి కట్టుకున్న సారీ మళ్ళీ మళ్ళీ కట్టము. దానికి వేలు పెట్టి కొనాలి అవసరం లేదు కదా! ఇలా సింపుల్‌గా బిలో 1000, 2000 బిలో 2000 రూపీస్‌లోనే తీసుకున్నామనుకోండి. 1, 2 ఒక 3 సార్లు అట్లా కట్టుకుని తర్వాత మనం హాఫ్ సారీ కింద కన్వర్ట్ చేసుకోవడమో, ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకోవడమో, లేకపోతే డ్రెస్ కిందన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. నాకేమనిపించిందంటే, నేను ఒకసారి కట్టుకుంటాను. మా ఇంట్లో జరిగే చెప్తాను. ఒకసారి కడతాం, మళ్ళీ చెల్లి, అక్క కట్టుకున్న తర్వాత పిల్లలకి హాఫ్ సారీ కిందో లేకపోతే లెహెంగాస్ కింద స్టిచ్ చేసేస్తాను. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి పరికిణీ జాకెట్ల కింద స్టిచ్ చేసేస్తాం. లేదంటే మేము లెహెంగా కిందన్నా కన్వర్ట్ చేసుకుంటాము. ఇంకా అంతకంటే ఎక్కువ ఎలా కడతాను చెప్పండి. ఒకవేళ కట్టుకెళ్ళినా బయట జనాలు ఏమంటారు చెప్పండి. ఇది నువ్వు మొన్న కట్టుకున్నావు కదా, అలా ఉంటుంది. ఊరికే జస్ట్ అంటున్నాను. వీటి లింక్స్ అన్నీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇవి వచ్చేసి సెమీ పట్టు సారీస్ అనమాట. కాంజీవరం సెమీ పట్టు శారీస్. క్వాలిటీస్ చూసుకుంటే చాలా బాగుంది. బిగ్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా మనకి రన్నింగ్లో మనకి డిజైనర్ బ్లౌజ్ ఏం కాదు, ప్లెయిన్లో వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్గా నేను పెట్టే ప్రతి